యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించేదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి యుందువు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు పనిచేసే చోటు కావచ్చు, లేక ఉద్యోగములో కావచ్చు, నీ మీద నేరం మోపి తప్పుడు మాటలు పలుకుతున్నారా? అయితే ఏ తప్పు చేయని నీవు నిర్భయుడివై ఉండుము. స్థిరమైన జీవితం ఆయన నీకు ఇస్తాడు. కోల్పోయిన నీ ఆనందమైన జీవితాన్ని యేసయ్య సుందరంగా మార్చడానికి చాలిన దేవుడు. మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గల వారమగుదుము. ఆయన యందు విశ్వాసముంచి ఆయన రక్తములో కడగబడిన తరువాత నీవు లోకమనే శరీరాశ నుంచి, నేత్రాశ నుంచి, జీవపు డంబము నుంచి వేరుపరిచిన దానవు అని నీవు జాగ్రత్త కలిగి జీవించాలి. నీ హృదయము ఈ లోకముతో మళ్ళీ కలిసిపోకుండా క్రీస్తు చూపిన ప్రత్యేకతలో నీవు కలిగి ఉండాలి. అలా నీవు ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి చాలిన దేవుడు. నీవు నీ మనసును తిన్నగా తిప్పిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గూడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్భయుడివై నీవు సంతోషించెదవు, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉందువు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకొనేదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాలము తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును. కనుక ధైర్యము కలిగి దేవుని చెంత నిన్ను నీవు అర్పించు. ఏ ఒక్క పాపము నిన్ను ఏలనివ్వకుండా నిన్ను దేవునికి అర్పించు. ఆయన నిన్ను ఆశీర్వదించి నీవు సంతోషంగా ఉండడానికి ఆయన నీకు కృప చూపును. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితంగా పండుకొనేదు. ఎవరి భయము లేకుండా నీవు పండుకొనేదు. అనేకులు నీతో విన్నపములు చేసేదరు. కనుక అంటే దేవుడు నీ యొక్క మాదిరికరమైన జీవితంలో నీవు కనుపరిచి ఇతరులకు నీవు జీవించి చూపించినప్పుడు ఇటువంటి యొక్క భద్రత దేవుని నుంచి నీవు పొందుకునేదు. ఆమేన్. దేవుని యొక్క కృపా కనికరం కాపుదల ఈ రోజంతా నీకు మెండుగా ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.